హలో అండి, ఈరోజు వీడియోలో మనం ఆకుకూరల్ని కొన్ని టిప్స్ పాటిస్తూ టైంని సేవ్ చేసుకుంటూ చక్కగా కంటైనర్స్లో ఎలా పెంచుకోవాలి, అలాగే ఈరోజు మన గార్డెన్లో రకరకాల ఆకుకూరల్ని హార్వెస్ట్లు తీసుకుందామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మనం విత్తనాలు వేసిన తర్వాత 20 నుంచి 25 రోజుల్లోపు హార్వెస్ట్లు తీసుకునే పంటల్లో ఆకుకూరలండి. ఫస్ట్ ఏంటంటే చక్కగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మీకు మంచి మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వెజిటేబుల్స్ని గ్రో చేయడానికి. ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఈ సమ్మర్లో అయితే ఇంకా బాగా పెంచుకోవచ్చు అనమాట. అయితే రకరకాలుగా మనం ఆకుకూరల్ని టబ్స్లో మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. ప్రత్యేకంగా ఆకుకూరల కోసం ఇలా కంటైనర్స్ని ఏర్పాటు చేసుకుని మనం విత్తనాలు అవి వేసుకోవచ్చు అనమాట. అయితే ఆకుకూరల్ని పెంచుకోవడానికి మనకి కంటైనర్స్ లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉంటే మంచిది. అలాగే మట్టిని కలుపుకునే విధానం పైన కూడా చక్కగా హెల్తీగా ఆకుకూరలు అనేవి పెరుగుతాయి అన్నమాట. ఎక్కువ మనకి అంటే ఆకుల కోసం మాత్రమే వీటిని పెంచుకుంటాం కాబట్టి మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్ అంటే నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. నైట్రోజన్ అనేసరికి మనకి ఎరువుల్లో ఎక్కువగా ఉంటుంది, పశువుల ఎరువుల్లో. సో 1% మట్టి 1% ఎరువు మీ దగ్గర ఉంటే కొబ్బరి పట్టు వేసుకోండి, వేసుకోకపోయినా ప్రాబ్లం లేదనమాట. ఎరువు అలాగే మట్టి రెండు సమపాలలో తీసుకుని మనం అన్ని రకాల ఆకుకూరల్ని కూడా చక్కగా విత్తనాలు వేసుకోవచ్చండి. అయితే ఇలా కంటైనర్స్ని ప్రత్యేకంగా మనం ఈ ఆకుకూరల కోసం పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఒకేసారి మనం అన్ని కంటైనర్స్లో ఒకేసారి అన్ని రకాల ఆకుకూరల్ని వేసుకునే దానికంటే కూడా మనం చక్కగా గ్యాప్ తీసుకుంటూ బ్యాచ్లుగా మనం వేసుకుంటే కంటిన్యూస్గా వారంలో 2-3 సార్లు అలా హార్వెస్ట్లు వచ్చేటట్టుగా మనం ఆకుకూరల్ని ప్లాన్ చేసుకుని వేసుకోవాలండి. చూసారా, ఇక్కడ తోటకూర వేసాను, అలాగే ఇది చుక్కకూర, మధ్యలో చుక్కకూర ఉంది, చుట్టూరు కూడా ఆకుకూర విత్తనాలు వేసాను అనమాట. అలాగే పాలకూర, ఇది 50 రూపీస్ బ్లాక్ టబ్లో వేసాను. ఇంతకుముందు 2-3 సార్లు హార్వెస్ట్లు తీసుకున్నామండి. ఒకవైపు మనం హార్వెస్ట్ తీసుకుంటే ఇంకొక వైపు అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా 2 కంటైనర్స్లో నేను పాలకూరని మెయింటైన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఎర్ర తోటకూర అండి. ఆల్రెడీ 2-3 సార్లు హార్వెస్ట్లు తీసుకున్నాము, ఇంకా మళ్ళీ కొత్త చిగురులు అలా వస్తుందన్నమాట. ఫస్ట్ టైం మనం 1% మట్టి 1% ఎరువు 1% కొబ్బరి పొట్టు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. మామూలుగా చెప్తున్నాను, యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఇలా వేసుకుని మనం ఆకుకూర విత్తనాలు వేసుకున్న తర్వాత ఒక హార్వెస్ట్ అయ్యే వరకు కూడా మనం ఎరువులు ఎక్స్ట్రాగా వేయవలసిన అవసరం లేదనమాట. ఆ తర్వాత 2-3 హార్వెస్ట్లు అలా తీసుకునే కొద్దీ కూడా మనకి మట్టిలో బలం అనేది తగ్గిపోతుంది అనమాట. అలాంటప్పుడు కొంచెం పశువుల ఎరువు కానీ కంటైనర్లు ఇలా పక్కన వేసుకున్నాం అనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా వేయటం వల్ల ఆకుకూరలు అనేవి హెల్దీగా స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట. ఇంతకు ముందు బ్యాచ్లో నేను కొత్తిమీర వేసాను ఈ కంటైనర్లో. ఒక మొక్క అలా వదిలిపెట్టేసి ఉంచానండి. చూసారా పూత ఎంత మంచిగా వచ్చిందో. చివరి చూసారా ధనియాలు స్టార్ట్ అవుతున్నాయి, విత్తనాలు కూడా రావటం మొదలైందనమాట. ఇలా ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి గార్డెనింగ్లో. రకరకాల ఆకుకూరలు ఉంటాయి, ఆకుకూరలో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. మనకి నచ్చినవి మనం తినేవి వాటిని చక్కగా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్మాకోల్ బాక్స్లోనే చుక్కకూర వేసాను. ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఒక పక్కన పోత కూడా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నప్పుడు 1-2 మొక్కలు మనం విత్తనాల కోసం వదిలిపెట్టుకోవచ్చు అనమాట. ప్రతిసారి బయట మార్కెట్ నుంచి మనం విత్తనాలు కొనుక్కునే పని లేకుండా మనం మన గార్డెన్ నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం గార్డెన్ నుంచే విత్తనాలను మనం కలెక్ట్ చేసుకునే నెక్స్ట్ సీజన్కి వాడుకున్నప్పుడు ఆ పంటకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుందండి. మన వాతావరణంలో పెరిగి తయారైన విత్తనాలు మళ్ళీ మనం పంటలుగా వేసుకున్నప్పుడు హెల్తీగా సర్వైవ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో విత్తనాలని మాత్రం మనం ఒకసారి ఒక పంట వేసుకున్నాము అంటే దాని నుంచి నెక్స్ట్ సీజన్కి కావాల్సిన విత్తనాలను కలెక్ట్ చేసుకోగలిగేలా ఉండేటప్పుడే మనం పర్ఫెక్ట్ గార్డెనర్గా మారినట్లు అనమాట. సో ఇది చుక్కకూర అండి. నెక్స్ట్ శాండ్విచ్ మెథడ్లో మనం లేయర్లుగా మట్టిని కలుపుకుని కుండీని నింపుకున్నప్పుడు ఒక 15-20 రోజుల వరకు వాటిలో కూరగాయలకి సంబంధించిన విత్తనాలు అవి పెట్టుకోం కాబట్టి వెంటనే మనం ఆకుకూరలు వేసేసుకున్నాం అనుకోండి, ఆ 15-20 రోజులు ఆ కంపోస్టింగ్ ప్రాసెస్ కొంచెం ఆ హీట్ అది తగ్గి కొంచెం ఆ ప్రాసెస్ అది స్టార్ట్ అయ్యే లోపు మనకి ఆకుకూరలు అనేవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఈ కంటైనర్లో నేను అలాగే వేశాను. ఆల్రెడీ గ్రీన్ కలర్
రెడ్ కలర్ తోటకూరల్ని హార్వెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ దీనిలో బేర విత్తనాలు పెట్టానండి. కాపు స్టార్ట్ అయింది. మనం హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే అక్కడక్కడ మళ్ళీ పడిమొలిచిన మొక్కలు అనమాట. ఎర్ర తోటకూర ఎంత బలం ఉందో చూసారు. ఈ మట్టిలో శాండ్విచ్ మెదడులో మట్టిని నింపుకున్నాం అనమాట. ఇలా వేసుకున్న మట్టిలో మనం ఎరువులవి ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండదండి. ఆ మట్టిలో ఉండే బలమే మనకి పంట అయిపోయేంత వరకు కూడా సరిపోతుంది అనమాట. సో శాండ్విచ్ మెథడ్ అనేది గార్డెన్లో చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. చాలా దగ్గరగా 2 సంవత్సరాల నుంచి నేను ఇదే మెథడ్ని ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడు కూడా అంతే. లాస్ట్ టైం నేను శాండ్విచ్ మెథడ్లో ఈ కంటైనర్స్లో మట్టిని నింపి తోటకూర వేసాను. హార్వెస్ట్కి వచ్చేసింది. ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట. ఇప్పుడు వీటిలో బేర విత్తనాలు పెడతానండి. ఇవంతా కూడా తీసేసి విత్తనాలు పెట్టుకున్న తర్వాత కొంచెం అంటే పాదు ఎదిగి పూత స్టార్ట్ అవుతుందనే టైంలో మళ్ళీ తోటకూర అలాంటిది ఏమీ కంటైనర్లు లేకుండా వేర్లతో సహా తీసుకున్నాం అనుకోండి, బలం అది సరిపోతుంది అనమాట పాదుకి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక మెథడ్ అనమాట. ఇంకా మనం చేసే కొద్దీ మొక్కల్ని పెంచే కొద్దీ కూడా దానిలో ఉండే సింపుల్ మెథడ్స్ అన్నీ కూడా మనకి అవగాహన వచ్చేస్తాయి అనమాట. అనుభవాల ద్వారా మనకి అర్థమవుతాయి. మనకి మనమే గార్డెన్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తామండి. సో అలా ఏంటంటే ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో నేను బేరపాదు పెట్టాను. మట్టిని కలుపుకున్న తర్వాత మనం విత్తనాలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత దీనిలో బేరపాదు పెట్టానండి. చూసారా, తీగలు రావటం స్టార్ట్ అయింది. విత్తనాలు పెట్టిన వెంటనే చుట్టూరు నేను ఏం చేశానంటే తోటకూర విత్తనాలు కొంచెం పలచగా చల్లాను అనమాట. ఆ మట్టిలో మనం ఆల్రెడీ ఎరువులు అవి వేసుకుని చక్కగా విత్తనాలు పెట్టుకుంటాం కదా, ఆ బలానికి తోటకూర చూడండి 20 రోజుల్లోనే ఎంత మంచిగా ఎంత హైట్గా పెరిగిందో చూసారా. ఇలా ఈలోపు తీగలు రావటం స్టార్ట్ అయింది అనే టైంకి చక్కగా ఆకుకూర అనేది మనం హార్వెస్ట్ తీసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. కంటైనర్ని ఎక్కువ కంటైనర్స్ పెట్టకుండా మల్టిపుల్గా కంటైనర్ని యూజ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఏంటంటే చక్కగా టైం అనేది బాగా సేవ్ అవుతుందండి. 20 డేస్లో మనం ఒక కంటైనర్ని పెట్టి మనకి శ్రమ కూడా ఆదా అవుతుంది అనమాట. వేరే కంటైనర్ని పెట్టి మళ్ళీ దానిలో వాటర్ పోయటం ఇవన్నీ లేకుండా చక్కగా 2 పంటలు ఒకేసారి అనమాట. ఇలా అంటే ఇక్కడ తీగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనం వీటిని ఇప్పుడు ఈ హార్వెస్ట్లో కట్ చేస్తే ఇంకా మళ్ళీ వస్తుంది, కానీ అలా చేయకూడదు అనమాట. ఎందుకంటే వేరే పంట ఉంది కాబట్టి వేర్లతో సహా మనం తీసేసుకోవాలండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేద్దాం. మన గార్డెన్లో రకరకాల తోటకూరలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, నెమలి తోటకూర. ఒక్క మొక్కే ఎంత ముద్దుగా పెరిగిందో చూడండి. ఇవన్నీ కూడా అసలు ప్రత్యేకంగా వేయలేదండి, గాలికి విత్తనాలు అటు ఇటు పడి చక్కగా మొలుస్తూ ఉంటాయన్నమాట. లాస్ట్ టైం దీనిలో టొమాటో మొక్క వేశాను. వింటర్ సీజన్ అంతా కూడా టొమాటోలు బాగా కాసాయి. నిన్నే ఈ కంటైనర్లో నేను సాయంత్రం అటు టొమాటో మొక్కలు తీసేసానండి. టొమాటో మొక్క కాపు అయిపోతుంది అనే టైం కంటే సగం కాపు అయిపోయింది అనే టైంకి నేను దీనిలో వంగ మొక్కలు కూడా వేసేసాను. 2 మొక్కలు వేసాను అనమాట. ఇటువైపున టొమాటో మొక్క ఉండేది. ఇప్పుడు దగ్గరగా టొమాటో మొక్క చాలా రోజుల పాటు మనకి దిగుబడి అనేది ఇచ్చింది కాబట్టి టొమాటో క్రాప్ అయిపోయేసరికి కొంచెం పూత రావడానికి రెడీగా హెల్దీగా వంగ మొక్కలు అనేవి పెరిగాయి అనమాట. ఇలా మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు. దీనిలోనే తోటకూర కూడా పడిమొలిచిందని చెప్పాను కదా. ఏంటంటే మనం మట్టిలో కొబ్బరి పొట్టది ఎక్కువగా వేసి కలిపి పెట్టుకున్నాం కదా, మట్టిలో బలం అనేది మనం ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారా అలాగే 15 రోజులకు ఒకసారి ఎరువులు ఇలా మనం కంటిన్యూస్గా ఇచ్చుకున్నప్పుడు ఇలా మనం చక్కగా మల్టిపుల్గా పంటల్ని వేసుకున్నా కూడా హెల్దీగా అవి పెరిగి చక్కగా దిగుబడి అనేది ఇవ్వగలవండి. ఇక్కడ కూడా అంతే. ఇది శాండ్విచ్ మెథడ్లోనే ఈ కంటైనర్ని నింపాను, ఆకుకూర వేసాను అనమాట. ఇలా రకరకాల స్టేజ్ల్లో మన గార్డెన్లో ఆకుకూరలు ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. వారంలో కనీసం ఒక 2-3 సార్లు అయినా మనం డైట్లో ఆకుకూరలు ఉండేటట్టుగా యాడ్ చేసుకుంటే హెల్త్ పరంగా మంచిది అని అంటున్నారు. కాబట్టి మనం కంపల్సరిగా టెర్రస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్కరూ ఆకుకూరలని ఇలా చక్కగా అంటే ప్రత్యేకంగా శ్రమ లేకుండా కంటైనర్స్ పెట్టకుండా మనం గ్రో చేసుకోవచ్చు. ఇదంతా కూడా నెమలి తోటకూర. ఇవన్నీ అసలు విత్తనాలు వేయలేదండి. అటువైపున విత్తనాలకి ఒక కంటైనర్లో కొన్ని మొక్కలు వదిలిపెట్టేశాను అనమాట. వాటి నుంచి సీడ్స్ రెడీ అయ్యి గాలికి అటు ఇటు పడి మొలుస్తున్నాయి. ఆల్రెడీ ఇది బేరపాదు తీగలు రావడం స్టార్ట్ అయ్యి కాపు కూడా మొదలైంది. మనం హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము. చూసారా, మళ్ళీ పడి మొలిచాయి అనమాట. ప్రత్యేకంగా వేయకుండానే వచ్చేసాయి వేసినట్టుగానే. అలాగే లాస్ట్ సీజన్లో ఎప్పుడో ఒక తోటకూర మొక్క ఈ అలసందపాదు పెట్టిన కంటైనర్లో పడిమొలిచిందండి. అసలు ఎన్నిసార్లు హార్వెస్ట్లు తీసుకున్నామో మొద్దు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, ఎన్ని హార్వెస్ట్లోనండి. కట్ చేసే కొద్దీ కూడా ఎంత గుబురుగా వస్తుందో చూసారా. ఇదంతా కూడా మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయింది. నెక్స్ట్ ఇది కూడా తోటకూరేనండి. మేము ఇష్టంగానే తింటాము ఆకుకూరల్ని, అందుకనే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా గ్రో చేస్తున్నాను అనమాట.
ఇక్కడ కూడా అంతే, పడిమొలిచిన మొక్కే చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇంకా మొద్దు అయితే ఈ కంటైనర్లో సగం వరకు కూడా ఆక్రమించేసిందండి. సమ్మర్ కాబట్టి నేను మల్చింగ్ చేశాను అనమాట కొబ్బరి డొప్పలతో. చూసారా, ఇంక ఇది కట్ చేసే కొద్దీ ఇంకా గుబురుగా అలా వస్తూనే ఉంటుంది. ఇలా కూడా మనం తోటకూరని పెంచుకోవచ్చు అనమాట, మల్టిపుల్గా అనమాట. కంటైనర్స్ ఎక్కువగా లేకపోయినా కూడా ఉన్న కంటైనర్స్నే రకరకాల పంటల్ని మనం పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. కొత్త వారికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇంతసేపు కొంచెం డెప్త్గా రిపీట్ చేయాల్సి వస్తుందండి, బోర్ ఫీల్ అవుతారేమో. అయితే సమ్మర్లో కొంచెం కొత్తిమీరని గ్రో చేయడం కష్టమే అవుతుందండి. కొత్తిమీరని వేసుకున్నప్పుడు ఆ కంటైనర్స్ని కొంచెం షేడ్లో పెట్టుకుని, మరి డైరెక్ట్ ఎండ్లో కాకుండా సెమీ షేడ్లో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనకి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట కొత్తిమీర. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ మే ఆ టైంలో ఇంకా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు వేసుకున్న, ప్రత్యేకంగా వేసుకున్న కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ ఎండ్లో కాకుండా సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసుకోండి. వాటర్ కూడా జాగ్రత్తగా చేసుకుంటే చాలా సింపుల్గా, అంటే ఎక్కువ మిగిలిన కూరగాయలు పెంచలేకపోయినా ఈ సమ్మర్లో ఆకుకూరల వరకు చక్కగా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కోసేద్దామండి. బేరపాదు పెట్టిన కంటైనర్లో ఫస్ట్ ఈ తోటకూరని తీసేద్దాం. రెండు రోజులు అలా గ్యాప్ తీసుకుంటూ ఆకుకూరల్ని హార్వెస్ట్ చేస్తాను. ఎక్కువగా ఉన్నప్పుడండి 2 డేస్కి ఒకసారి పప్పులోనో లేదా ఫ్రై లాగానో చేస్తాను అనమాట. తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటున్నాను. సో ఇప్పుడు తీగలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి మనం కట్టుకోవాలండి. అందుకని చెప్పి అర్జెంటుగా ముందు ఈ తోటకూరని తీసేద్దాం. పైనే అనమాట, చూసారా ఎంత బలంగా వచ్చాయో కాళ్ళు. ఇప్పుడు ఈ కాడల్ని కూడా మనం కంపోస్ట్లో అలా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే కట్ చేసి తీద్దామండి, తర్వాత ఆ మొద్దులన్నీ తీసేసి కంపోస్ట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఆ ఆకుల నిండా కూడా పడకుండా అనమాట. మనం కావాలనుకుంటే బయట ఏమైనా నేల కానీ లేదా కంటైనర్స్ ఉన్నా ఇలాంటి మొద్దుల్ని పాత పెట్టుకున్నా కూడా మళ్ళీ ఈజీగా బ్రతికిపోతాయి అనమాట. బేరపాదు కట్ అవుద్దేమో, జాగ్రత్తగా. మనం బయట ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇలా ఫ్రెష్గా హెల్తీగా ఉండే ఆకుకూరలు అనేవి మనకి దొరకవండి, మనం గ్రో చేసుకుంటే తప్ప. అందులోనూ బయట కొన్నవి ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేసి పెంచుతారు కాబట్టి రుచి కూడా ఉండవన్నమాట. మనం గ్రో చేసుకున్నాం అనుకోండి ఆర్గానిక్గా, రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయండి. పెద్ద వృక్షాల్లాగా పెరిగాయి చూసారా. మట్టిలో ఉండే ఆ ఎరువులో ఉండే బలాన్ని బట్టి తోటకూర అంత బాగా పెరిగిందండి. పెస్ట్లు కూడా చాలా తక్కువ అనమాట. ఒకవేళ మీరు ఆకుకూరలు అవి వేసుకున్నప్పుడు ఎక్కడైనా, అంటే ఏంటంటే తోటకూరలకి ఏంటంటే ఆకుల మీద రసం పీల్చే పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి, లీఫ్ మైనర్స్. అవి వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఎలాంటి పెస్టిసైడ్స్ని స్ప్రే చేసే అవసరం రాకుండానే చాలా హెల్తీగా తోటకూర అనేది పెరుగుతుంది. అన్ని విత్తనాలు ఒకేసారి వేసేసుకోకూడదండి. రకరకాల స్టేజ్ల్లో మనకు ఆకుకూరలు ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒకసారి ఒక కంటైనర్లో మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఒక 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక రకం తోటకూర అలా వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా తీస్తే వైర్లు బాగా పాకేస్తాయి కదా తీగలు. ఇంత హైట్ రాకుండా, అంటే సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఇదే కంటైనర్లో వేసుకోవచ్చా అనే డౌట్ వస్తుంది. వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి ఈ మొద్దులు ఉంచే కంటే కూడా ఈ మొద్దులన్నీ కూడా తీసేసుకుని మళ్ళీ మనం పలుచగా విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, పైనే వేర్లు ఉంటాయి కాబట్టి కొంచెం హైట్ అయిన తర్వాత మరి ఇంత బాగా ఎదగకుండా లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుని వండుకోవచ్చు అనమాట. ఇలా వేర్లు వదిలిపెట్టేసి మనం ఈ పాదులను పెంచితే ఈ వేర్లు అవి బాగా ఈ మట్టిని పట్టేసుకుని బేరపాదు వేర్లు పాకటానికి మంచిగా ఉండవు అనమాట. సో ఈ మొద్దులన్నీ మనం నేల మీద పాతుకోవచ్చండి. బయట ప్లేస్ ఉంది కదా, అక్కడ పాతి పెడతాను. ఈ తోటకూర నీళ్ళలో ఉన్నాయి కదా ఇప్పటి వరకు ఈ బేర తీగలు, కొంచెం
ఎండ ఎక్కువగా తగిలితేనే పాదు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది అనమాట, ఇమ్యూనిటీ పవర్ అది ఎక్కువగా ఉంటుంది. సో చూసారా డెలికేట్గా ఉంది తీగ, బేర తీగ. నీడొచ్చేసి తోటకూర నీళ్ళు ఇప్పుడు వరకు ఉన్నాయి కాబట్టి ఇక నుంచి మంచిగా హెల్తీగా పెద్ద పెద్ద ఆకులు అవి వస్తాయండి. ఒకసారి కొంచెం ఒక 2 గుప్పెళ్ళు అలా ఎరువు వేసేసామనుకోండి ఇంకా చక్కగా సర్వైవ్ అవుద్ది అనమాట. ఈ మొద్దులన్నీ కూడా తీసేయాలి. ఈ పాదు వేర్ల దగ్గర మొద్దుల్ని కొంచెం జాగ్రత్తగా అదింపట్టి ఒకసారి తీయండి. వేరు కదిలిపోతుంది ఇక్కడ, లేకపోతే ఉంచేద్దామా, జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇంతవరకు రావటం కరెక్ట్ కాదండి, కొంచెం ఇంకా లేతగా ఉన్నప్పుడే తీసేసుకుంటే మంచిది. ఈ తీసేసిన మొద్దులన్నీ కూడా నేల మీద పాతి పెడతాను. కొంచెం వాటర్ పోద్దామండి, పాదు కొంచెం స్ట్రెస్కి గురవుద్ది కదా. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సింపుల్ అండి కూరగాయలను పెంచుకోవటం. ఇప్పుడు వెంటనే వైర్లు అవి కట్టేసి అలా చేయకూడదు అనమాట. కొంచెం వేర్లు అవి కదులుంటాయి కాబట్టి ఒక సాయంత్రం కానీ లేదా రేపు కానీ అలా మనం చక్కగా కర్రలు చిన్న చిన్న కర్ర ముక్కలు పాతిపెట్టి వైర్లు సపోర్ట్ చేసి కట్టుకుందాం. ఈ కంటైనర్లో ఎర్ర తోటకూర కూడా ఉంది, కోద్దాం అండి. ఇలా పాదు పక్కన చిన్న కర్ర ముక్క పెట్టి ఇలా వైరు సపోర్ట్ చేసి పైకి కట్టుకోవాలన్నమాట. ఎర్ర తోటకూర ఫ్రై కంటే కూడా పప్పులోకి బాగుంటుందండి. మొద్దులు తీసేయండి, అవి కూడా తీసేద్దామండి, మొద్దులు ఉంచకూడదు. మనం కావాలనుకుంటే మళ్ళీ పలచగా విత్తనాలు వేసుకుందాం. ఎందుకంటే బేరపాదు ఉండేదే తక్కువ రోజులు, మళ్ళీ ఆ తక్కువ రోజుల్లోనే మనం మంచిగా బలం అది దానికి ప్రొవైడ్ చేయలేకపోతే మంచి దిగుబడి అనేది తీసుకోలేమండి. ఎర్ర తోటకూర నెక్స్ట్ ఇక్కడ చూసారా పుదీనా లాస్ట్ టైం హార్వెస్ట్ చేసేసాం కదా. ఎప్పుడైనా కూడా మనం వండుకోకపోయినా పుదీనా తయారైన తర్వాత చక్కగా ఆ లేత ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుని వాడుకున్నాం అనుకోండి, ఒకవేళ వాడుకోవటానికి ఎక్కువైపోయినా కూడా కట్ చేసేసేయాలి. అప్పుడే ఇలా లేతగా మళ్ళీ కొత్త చిగుర్లు వేసుకుంటూ హెల్తీగా పెరుగుద్ది అనమాట. చూసారా ఎంత చిన్న కంటైనర్లో కూడా ఎంత మంచిగా వచ్చిందో. థర్మాకోల్ బాక్స్కి ఇక్కడ హోల్స్ ఉంటే ఆ హోల్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసిందండి పుదీనా. చూసారా ఇంకా వారం పైన అయిపోయిందండి. గార్డెన్ కూడా క్లీన్ చేయాలి, సాయంత్రం టైంలో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక మొక్కనే ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉన్నాం కదా, ఇందా చెప్పాను కదా, అది కూడా కట్ చేసేద్దామండి. తెలిసిన వాళ్ళు అడిగారు, ఇంకా అందుకని చెప్పి తయారైన తోటకూర అంతా కూడా కోసేస్తున్నాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి ఒకసారి ఈ ఒక్క మొక్క నుంచి ఎంత తోటకూర వస్తుందో. ఇంకా మిగిలిన పాలకూర, చుక్కకూర వీటిని వండుకునే ముందు హార్వెస్ట్ చేస్తానండి. ఆకుకూరలు ఎప్పుడైనా మనం వండుకునే ముందే కోసుకుని వండుకుంటే వాటిలో ఉండే పోషకాలు అవి పోకుండా ఉంటాయన్నమాట. మనం ఎంత కష్టపడి పెంచుకున్నప్పుడు వాటి నుంచి ఆ రుచి, ఆ పోషకాలను కూడా మనం ఆస్వాదించేటట్టుగా యూస్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం సంవత్సరం అంతా కూడా ఆకుకూరల్ని మన టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.